నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట లొంగిపోయారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల్ని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జేవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు పిన్నెల్లి సోదరుణ్ణి A6, A7 నిందితులుగా చేర్చారు. మొందా తుఫాన్ వలన తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. గురువారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ రంగు మారిన, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని సీసీఐ కొనేలా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మొందా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 1.8 లక్షల ఎకరాల్లో పత్తి పంట తీవ్ర ప్రభావితమైంది. పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలో 1.25 లక్షల టన్నుల పత్తి దెబ్బతిన్నదే. పత్తి కొనుగోళ్లకు సీసీఐ నిబంధనల వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో స్లాట్లు పెంచాలి. కోటా విధానంతో జిన్నింగ్ మిల్లులు పత్తిని ప్రాసెస్ చేయలేకపోతున్నాయి అని ఎంపీ తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చి దాంట్లో L1, L2, L3 అని చెప్పి ఎలకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు కొత్తది. దానివల్ల రైతులు మరీ ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. దీనివల్ల చాలా మంది రైతులు వారి పంటని అక్కడికి మార్కెటింగ్ యార్డ్కి తీసుకొస్తా ఉన్నారు. తీసుకొచ్చి ఈ స్లాట్ లో బుక్ చేసుకుని ఉన్న దానికి అమ్ముదామని ట్రై చేస్తా ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. ఈ ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించే పిడుగురాళ్ళ, నడికుడి, నరసరావుపేట ఈ 3 చోట్ల ఉన్న 4 జిన్నింగ్ మిల్స్ లో నేను డేటా తెప్పించి చూశాను సార్. 5,450 క్వింటాలు పత్తిని ప్రాసెస్ చేయగలవు ఈ జిన్నింగ్ మిల్స్. అయితే కేవలం ఈ రోజు చేస్తా ఉంది 3,550 క్వింటాలు మాత్రమే అవి ప్రాసెస్ చేస్తా ఉన్నాయి. అంటే ఇంకా 30-35% ఇంకా చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే ఈ కోటా సిస్టమ్ పెట్టడం వల్ల. కాబట్టి టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే ఈ కోటాని పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది ఏదైతే డిస్కలర్ అయినాయో, కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించని కొనమని కోరుతా ఉన్నాం. మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే 8%, 9% అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్ట్రీ వారిని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా వైకాపా నుంచి 11 మంది, తెలుగుదేశం పార్టీ నుంచి 11 మంది హాజరవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్స్ట్రాఫిషియో సభ్యులు కీలకంగా మారారు. ఎక్స్ట్రాఫిషియో సభ్యులుగా ఉన్న ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు గౌతమికి మద్దతిచ్చారు. దీంతో 13 మంది మద్దతుతో ఆమె చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. బాబు నాయుడు గారు ఈరోజు తలారి గౌతమ్ని మున్సిపల్ చైర్మన్ గా నియమించి ఆమె ఎన్నికకు మేమందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు ఆమె ఎన్నిక కావడం జరిగింది. చాలా సంతోషకరం. మనం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడంతో మేము, మాతో పాటు ఉన్న మా నాయకులు అందరూ కూడా దాన్ని పాటిస్తూ ముందుకు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాం. అలాంటి ప్రాంతాన్ని ప్రజల సహకారంతో, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన చైర్మన్ గా తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది. కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి కౌన్సిలర్లందరూ కూడా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పట్టణ అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు ఈ పట్టణంలో కావాల్సినటువంటి అనేక మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే దాంట్లో అనేక బస్ స్టాపులు కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాప్లో వాటర్ ఫిల్టర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని మండల కేంద్రాల్లో ఇంకా వాటర్ ఫిల్టర్స్ రావాల్సి ఉంది, ఆరో ప్లాంట్స్ రావాల్సి ఉంది. అన్ని కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ప్రజలకు అందించడం కోసం మేమందరూ కృతనిశ్చయంతో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ
బుధవారం పార్లమెంట్లో ఓట్ చోరీ అంశంపై వాడివేడి చర్చ నడిచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఓటు చోరీ అంశంపై నాతో సభలో చర్చకు సిద్దమా, నాతో మాట్లాడేందుకు అమిత్ షా భయపడుతున్నారని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. నేనేం మాట్లాడాలో నేనే నిర్ణయించుకుంటానని, మీరు కాదని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా నిన్న సభలో అమిత్ షా 102 డిగ్రీల జ్వరంతో ఉన్నారని తెలిపారు. సమావేశానికి కొద్దిసేపటికి ముందు వైద్యులు పరిశీలించారని, జ్వరం తగ్గటానికి మందులిచ్చారని సంబంధిత వర్గాలు చెప్పారు. జ్వరంలో ఉన్నా కూడా ప్రతిపక్షాలకు, ముఖ్యంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటన్నర ప్రసంగంలో ఓట్ల చోరీ, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పై వస్తున్న ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. షా నిన్న చేసిన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. फुल इम्यूनिटी दी जाएगी. इसके पीछे जो थिंकिंग थी वो हमें सबसे पहले बताएं. हरियाणा की जहां इन्होंने बात की, इन्होंने एक उदाहरण लिया, वहां पर अनेक उदाहरण हैं. 19 लाख वहां पे फेक लोग वोटर्स हैं. आपने दिया था इसलिए उनका जवाब दिया. वेरी गुड आइडिया. लेट अस हैव अ डिबेट ऑन द प्रेस कॉन्फ्रेंस. अमित शाह जी, I challenge you to have a debate on the 3 press conference. हरियाणा में दोनों चुनाव में वोट कैसे दे रहे हैं, प्लीज ये भी जवाब दे दीजिए. मुझे लंबा अनुभव है संसदीय प्रणाली का. विपक्ष के नेता महोदय कहते हैं कि पहले मेरी बात का आप जवाब दीजिए, मैं सुनना चाहता हूं. आपकी मुनसफी से संसद नहीं चलेगी. मेरे आप बोलने का क्रम मैं तय करूंगा. इस तरह से नहीं चलेगी संसद. मान्यवर, उनको धैर्य रखना चाहिए, मेरा जवाब सुनने का. इनकी एक एक बात का जवाब मैं दूंगा, मगर मेरे भाषण का क्रम वो तय नहीं कर सकते, मैं करूंगा, क्योंकि मैं बोल रहा हूं. आपने अगर अमित शाह जी का रिस्पांस देखा तो ये कंप्लीटली डिफेंसिव रिस्पांस है. ये घबराया हुआ रिस्पांस है, ये डरा हुआ रिस्पांस है. अब सुनिए पूरी बात प्लीज. नो सच्चा रिस्पांस नहीं है. मान्यवर, आपके चेहरे पर चिंता की लकीरें मैं देख रहा हूं कि मैं क्या बोलूंगा. मैं उनके उकसावे में नहीं आऊंगा, मैं मेरे विषय पर बोलूंगा. मान्यवर, मैंने इतना ही कहा कि मैं मेरे भाषण का क्रम मैं तय करूंगा. मेरे भाषण का पहले क्या बोलना, बाद में क्या बोलना, मैं तय करूंगा. और मैं मानता हूं कि हर एक वक्ता का ये अधिकार है. उनका भी है, मेरा भी है. कल वो बोल रहे तो हम ऐसा थोड़ी ना बोले आप झूठ क्यों बोल रहे हो. हम नहीं बोले, नहीं बोल सकते साहब. वो మాన్య విపక్ష దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృశ్య కీలక ప్రతిపాదనకు కేబినెట్ లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ లో 1421 కోట్ల రూపాయల పెట్టుబడులకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. 44 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలని మంత్రి మీడియాకు వెల్లడించారు. అమృత్ 2లో భాగంగా 2026 మార్చి 31 కల్లా పెండింగ్ పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసింది. అమృత్ 2లో భాగంగా 506 పెండింగ్ ప్రాజెక్టుల్ని 9613 కోట్ల నిధులతో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. 163 కోట్లతో అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని అన్నారు. L1 బిడ్లను ఆమోదించే బాధ్యతను CRDA కమిషనర్ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలో E3 రోడ్డు విస్తరణకి L1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ MDకి బాధ్యతలు అప్పగించామని అన్నారు. 1,00,000 కోట్లతో క్వాంటమ్ మిషన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్ నుంచి నిధులు తీసుకుని క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లయితే నాకు సమాచారం లేదు. మన రాష్ట్రంలోకి దాదాపు 1421 కోట్ల పెట్టుబడులు స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా 3057 మందికి ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లేదా క్వాంటమ్ అప్లికేషన్స్లో మరి వివిధ స్టార్టప్ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సూర్య గారి కింద ఎస్సీస్కి నాకు తెలిసి 90% 100% సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఇస్తా ఉన్నాము. వారు గృహ అవసరాలకు వాడుకుని మిగతాది గ్రిడ్ కూడా కలిపే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఈ పాలసీని అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఇవ్వదు. దీనికి 60% ఎంత ఇస్తున్నారు, 60,000 ఎంత ఇస్తున్నట్లున్నారు. దానికి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ ని సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పేసి
ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేశారో కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సర్వేలో జరిగిన తప్పుల తడకల మూలంగా వస్తున్న వైద్యాలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 1 సంవత్సర కాలంలో ఈ రెవెన్యూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి అని చెప్పేసి, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఏదైతే రికార్డ్స్ ని కరెక్ట్ చేస్తారో ఆ కరెక్టెడ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చైన్ లో క్లౌడ్ లో స్టోర్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు ఈ పార్లమెంటు సమావేశంలో కానీ వచ్చే సమావేశంలో కానీ బిల్లు పెడతామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2014 నుంచి రాజధానిగా గుర్తించాలా లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి బిల్లుని మానిటర్ చేస్తున్నారు. అమరావతి బిల్లుపై జగన్ విషం కక్కుతున్నారు అని ఆరోపించారు. జగన్ ని శాశ్వత రాజకీయ సమాధి చేయాలి. జగన్ కి పనిచేత కాలేదని పెమ్మసాని పేర్కొన్నారు. ఇక 34,000 మంది రైతులిచ్చిన భూములు వినియోగించుకోలేక ఏపీ భవిష్యత్తుని నాశనం చేశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. ప్రణాళికబద్దంగా అమరావతి అభివృద్ది చేస్తున్నాం. అమరావతి బిల్లు సాంకేతిక కారణాల వలన ఆలస్యం అవుతోంది. 1,000 మంది అమరావతి నిర్మాణం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. హడ్కో ఏర్పాటుకి మార్గం సుగమం అవుతోంది. సిఏజీ, పోస్టల్ బిల్డింగ్, కేంద్రీయ విద్యాలయాలు అమరావతిలో ఏర్పాటవుతాయి. ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రశేఖర్ తెలిపారు. వ్యవస్థలో ఒకదాన్ని నిర్మించాలంటే విపరీతమైనటువంటి కృషి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదికని కూల్చిపారేశారు. 34,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక 5 సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు. ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బలం ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని 1 నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అది ఒకటి. రెండో ఇష్యూ తీసుకుంటే ఈ రోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది. మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి శంకుస్థాపన చేశారు. దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్. 3,000 కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా అన్ని పిఐబి క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున క్యాబినెట్కి వెళ్ళేటువంటి పొజిషన్కి తీసుకొచ్చాం. ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హడ్కోని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేశాం. అది నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తూ ఉంది. నిన్న సిఏజీ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చారు. మా డిపార్ట్మెంట్లో పోస్టల్ బిల్డింగ్ని శాంక్షన్ చేయించాం. కేంద్రీయ విద్యాలయాలు వస్తూ ఉన్నాయి. హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే రైల్వే లేన్ గురించి కానీ 2,500 కోట్ల రూపాయలు రైల్వే లేన్ శాంక్షన్ చేశారు. మనం ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుకి స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాల్సినవి అన్నీ కూడా క్లియర్ చేసి ఈ రోజున రోడ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా వెస్ట్రన్ బైపాస్ కనెక్టివిటీ అంతా కూడా అయిపోవచ్చింది. ఒక చిన్న ప్యాచ్ ఉంది, అది కూడా వర్కౌట్ అవుతూ ఉంది. దాదాపు కొన్ని వేల మంది వర్కర్స్, కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి గుంటూరు లక్ష్మీపురం 4వ లైను హరిహర సినిమాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, టీఈసీయూ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్, గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనపైన శ్రీనివాస్ యాదవ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకి 112 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. బ్యాంకు సభ్యులు, ఖాతాదారులు శ్రేయోభిలాషులు సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 285 కోట్ల బ్యాంకింగ్ వ్యాపార స్థాయికి చేరిందని ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అందిస్తున్న సేవల గురించి వెల్లడించారు.
మేనేజ్మెంట్లో చిన్నకారు వ్యాపారస్తులు, కార్మికులకి, తర్వాత సహకార సంబంధించినటువంటి యూనిటీస్ ఏమైనా ఉంటే యూనిట్లకి, వ్యాపారాలకి, ఒక మనిషికి ఒక వ్యక్తికి వ్యాపారంలో అన్నీ బాగుంటే, ప్రాపర్టీస్ బాగుంటే, సెక్యూరిటీ బాగుంటే ఇంచుమించుగా 1.5 crore వరకు మా బ్యాంకు ఇస్తుంది. వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా, సెక్యూరిటీ ప్రకారంగా చూసుకుని వాళ్ళ వ్యాపారానికి రిటర్న్స్ మనకి కడతారు అన్న పద్ధతిలో చూసుకుంటే, బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా ఉంటే మేము 1.5 కోటి వరకు ఇవ్వచ్చు. అలాగే బంగారం మీద 8,100 రూపాయలు ఇస్తున్నాం గ్రాముకి. ఈ రోజున చాలా ఎక్కువ మేము ఇచ్చేది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మొన్న ఒక 4 days రేట్లు పెరగడం వల్ల యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ ప్రకారమే నడుస్తుంది మా బ్యాంకు. కంప్లీట్ ఆర్బీఐ కంట్రోల్, ఆర్బీఐ లైసెన్స్డ్ బ్యాంకు. అదండి. డిపాజిట్లు 160 కోట్ల దాకా ఉంది. 120 కోట్లేమో అడ్వాన్స్ ఇస్తుంది. సుమారు 280 కోట్లు అన్నారు. మార్చి నాటికి 330 కోట్లకి ప్లాన్ చేస్తున్నాం ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఈ 3 రోజులు, ఇవాళ, రేపు, ఎల్లుండ, ఈ గుంటూరు బ్రాంచి ప్రారంభోత్సవ సందర్భంగా 3 సంవత్సరాలు, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు కాల పరిమితిలో ఉన్న డిపాజిట్లకి ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి రేట్లు 8.80 ఇస్తున్నాం మనం సీనియర్ సిటిజన్కి. దాని మీద 0.5% ఎక్స్ట్రా ఇస్తాం. అంటే 9.30 అవుతుంది సీనియర్ సిటిజన్కి. ఇవాళ, రేపు, ఎల్లుండ 11, 12, 13 తారీఖు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ కూడా వ్యాపారాలకి చక్కగా అనువైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చేసుకోవచ్చు, మీకు ఉపయోగించుకోండి. మీ బ్యాంక్కి చాలా బ్యాంకులు ఉన్నాయి. చిన్న బ్యాంకు, గుంటూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, ఏలూరి కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, చాలా బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాది కూడా 112 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏలూరులో, ఇక్కడ గుంటూరులో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఇంకా ఊరు పెరుగుతుంది, దేశం పెరుగుతుంది, రాష్ట్రం పెరుగుతుంది. మనకి అమరావతి కూడా పక్కనే వచ్చింది. ఇంకా దీన్ని అమరావతిలో కల్పిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారాలు రకరకాలుగా పెరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా మేము ఈ గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏది వస్తుంది బాబా, మా పేరు రాదు, గుంటూరులో ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులకి అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకులే అర్బన్ బ్యాంక్. ఈ రోజున నేషనల్ బ్యాంక్ వెళ్తే చిన్న కస్టమర్స్ పట్టించుకునే పరిస్థితి ఉంది. అట్లానే చిన్న వ్యాపారస్తులను పట్టించుకునే పరిస్థితి ఉంది. గోల్డ్ లోన్కి వెళ్ళినా కూడా సుమారుగా 3-4 గంటల పాటు నిలబెట్టే పరిస్థితి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా తక్షణమే రాగానే కస్టమర్కి అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ, నాకు తెలిసి 10 సంవత్సరాలుగా ప్రసాద్ గారు ఇట్లా మాకు చైర్మన్గా పరిచయం. వారు వచ్చిన తర్వాత సుమారుగా 5-6 బ్రాంచులు ఓపెన్ చేయడం జరిగింది. అప్పటికి ఉన్నటువంటి 100 కోట్లు ఉన్నటువంటి బ్యాంక్ని ఈ రోజున సుమారుగా 280 కోట్లు 300 కోట్లు తీసుకురావడం. అంటే ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకు సిబ్బందితో కస్టమర్స్కి అనుకూలంగా పనిచేస్తూ బ్యాంకును అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో ప్రసాద్ గారు చాలా విశేషమైన కృషి చేశారు. వారిని మా గుంటూరు ప్రజల తరఫున, మా బ్యాంకు తరఫున, మా ఫెడరేషన్ తరఫున అభినందిస్తాం. అంటే గుంటూరులో కూడా వారి బ్రాంచ్ని చాలా శరవేగంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లనే వారి సిబ్బంది కూడా, వారి సీఈఓ గారితో పాటుగా అందరూ కూడా కస్టమర్ సౌకర్యాలు చూస్తారు, బ్యాంకు యొక్క అభివృద్ధిని చూస్తారు. ఎక్కడా కూడా కస్టమర్కి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో, కస్టమర్స్కి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ బ్యాంకులు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, నేషనల్ బ్యాంక్స్కి వెళ్ళి లేకపోతే ఎక్కువ వడ్డీదారుల దగ్గరికి వెళ్ళి మీరు ఇబ్బంది పడకుండా తక్కువ వడ్డీతో సత్వరమే మీకు లోన్లు శాంక్షన్ అయ్యే పరిస్థితి. అట్లానే డిపాజిట్లపై కూడా నేషనల్ బ్యాంక్స్ కన్నా కూడా 3-4% ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఈ యొక్క అవకాశాలు అందరూ సద్వినియోగపరుచుకొని ఉన్నటువంటి మధ్య పేద తరగతి కుటుంబీకులకి అండగా ఉండేటువంటి మా బ్యాంకులను ఆశీర్వదించినట్లనే ఆ భగవంతుడు. గుంటూరు జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమ్మిమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలని తల్లిదండ్రులకి వివరించాలని అన్నారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంపై 100 రోజుల ప్రచార కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో తమ్మిమ్
అన్సారియా అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల సమస్య పరిష్కారానికి వాస్తవ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలు జరుగుటకు సామాజిక ఆర్థిక కారణాలు స్పష్టమైన అంశాలను విశ్లేషించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తారు. బాల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను. మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్, జై బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్. ఎటువంటి సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వారు ఇది చేస్తున్నారు జనరల్ గా మనం చెప్పవచ్చు. బట్ ఈ జిల్లా స్పెసిఫిక్ ఎక్కడెక్కడ ఇది జరుగుతుంది, లైక్ హౌ యు ఆర్ డెవలపింగ్ యువర్ ఇంటెలిజెన్స్ మెకానిజం మా నుంచి తీసుకోవడానికి మీ స్టాఫ్స్ అక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఇస్తారు మేడం. ఏజ్ మనకి అక్కడ లెస్ ఏజ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా ఎటువంటి డాక్యుమెంటేషన్ లేని వాళ్ళకి ఇష్యూ ఉంటుంది. జిల్లా మేడం చెప్పినట్టు డేటా ఏదైతే చెప్తున్నారు వాళ్ళు టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఆ ఏరియాస్ని మనం వనరబుల్ ఏరియాస్గా కన్సిడర్ చేసుకున్నాం. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా వైసీపీ నాయకులను అణచివేత చేసేందుకు కూటమి నాయకులు దృష్టి పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు లొంగిపోతున్నారని అన్నారు. పిన్నెల్లిని కలిసే హక్కు మాకు లేదా అని పోలీసులను ప్రశ్నించారు. గుంటూరులో ఉన్న నాయకులను ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ కక్షలకు మాత్రమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పినా రోడ్డు మీద పవన్ కళ్యాణ్ పడుకున్నాడని గుర్తు చేశారు. మాజీ శాసనసభ్యుణ్ణి కలవడానికి వెళ్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. గుండ్లపాడు గ్రామంలో టీడీపీలో 2 వర్గాలు ఉన్నాయని, ఆ వర్గాల మధ్య విభేదాల కారణంగా హత్య జరిగిందని ఎస్పీనే స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మాచర్లలో కోర్టులో లొంగిపోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మేము వెళుతున్నామనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసు వారు ఉదయమే వచ్చి అందరి దగ్గర కాపలు కాశారు. మా ఇంటి దగ్గర, అదేవిధంగా నూరి ఫాతిమా గారి ఇంటి దగ్గర, కనాలి శివకుమార్ గారి ఇంటి దగ్గర, పల్నాడు జిల్లాలో అందరు కోఆర్డినేటర్స్ వీళ్ళ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు పెట్టి హౌస్ అరెస్టులు చేసి ఎవరు వెళ్లకోకుండా నివారించారు. ఓకే, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరైనా వెళ్ళవచ్చు, తప్పలేదు. నివారించే పని మీరు చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, పోలీసు వ్యవస్థ మొత్తం ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ని అరికట్టాలనే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో దొంగసారా కాస్తున్నారు, పట్టుకుందామనే ఉద్దేశం లేదు. గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు, దాన్ని పట్టుకోవాలనే ఉద్దేశం లేదు. రాజకీయ కక్షలకు మాత్రమే పోలీస్ యంత్రాంగాన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చారు, మీకు గుర్తుంది కదా. వస్తే అయ్యా 144 ఉంది, యాక్ట్ 30 ఉంది, మీరు ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్ళడానికి వీలు లేదు అని పోలీసు వారు నోటీస్ ఇస్తే ఏం చేశాడు? రోడ్డు మీద పడుకున్నాడు. అంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి రోడ్డు మీద పడుకుంటే 10 మంది వస్తారనుకుని రోడ్డు మీద పడుకుని గందరగోళం చేశాడు. గందరగోళం చేయడమే కాదు, అసలు ఇది ప్రజాస్వామ్యమా? పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటారా?
అని చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు. మరి వాళ్ళు ఏంటని అడుగుతా ఉన్నారు. ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో మేము వెళ్తామని మా ఇళ్ల కాడ పోలీసు బందోబస్తు పెట్టి ఎంతమందిని పెట్టారండి? ప్రతి ఇంటి దగ్గర ఓ 10-15 మందిని పెట్టారు సుమారుగా. అస్సలాముఅలైకుం వందనాలు. ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు పాలన జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేసుకుంటా ఈ కూటమి ప్రభుత్వం వస్తుందో మనం అందరం ఈరోజు అక్రమ అరెస్ట్ పిన్నెల రామకృష్ణ గారిని మరి ఆయన చేయని తప్పుని కూడా ఈరోజు సుప్రీంకోర్టు దాకా నిన్న కూడా బెయిల్ రాకుండా మరి ఈరోజు వాళ్లే లొంగిపోవడానికి కోర్టుకు వెళ్తుంటే ఈరోజు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని అక్కడ 420 వాళ్ళ మాచర్లలో 420 అమలు చేసి అలాగే ప్రతి 144 సెక్షన్ ని అమలు చేసి ఇక్కడ అలాగే సంబంధించిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి పోలీసులు పంపించి హౌస్ అరెస్టులు చేయడం అనేది నిజంగానే అరాచకం. ఎవరికి మరి ఎవరైనా పరామర్శించడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ నాయకులు వెళ్తారు, వాళ్ళని కలవడానికి వెళ్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీలాగా ఆషామాషమైన పార్టీ కాదు. ఎందుకంటే అందరం కలిసి ఉంటాం, అందరికీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకదాటిగా ఉంటాము. మరి అక్కడికి వెళ్ళడానికి నాయకులందరినీ ఆపటానికి చేయడానికి అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మీ మినిస్టర్ మీద రామ్మోహన్ నాయుడు మినిస్టర్ మీద ఎటువంటి ట్రోలింగ్ కానీ ఎటువంటి ఆయన సమాధానాలు ఇండిగో ఫ్లైట్స్ గురించి ఏ విధంగా వస్తున్నాయి దాన్ని అన్నిటినీ డైవర్ట్ చేయడానికి మరి ఇక్కడ ఇంకొక ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఏదైనా తీసుకొని రావాలి అంటే వైఎస్ఆర్సీపీ మీద బురద చెల్లితేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదైనా ఇష్యూ వస్తే తప్ప డైవర్ట్ అవ్వదనే ఉద్దేశంతోనే మరి ఈ రోజు ప్రతి ఒక్క చోట కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా మీరు చేస్తున్న మరి ఆ కుటుంబ సభ్యులు మాత్రం అలాగే వాళ్ళ ఆర్తనాదాలు అంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ల కన్నీటి బొట్లు మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో సమాధానాలు చెప్తాయి కూడా. మీవన్నీ లెక్కగట్టుకొని ప్రతి ఒక్క క్రమ కేసుతో గుంటూరు సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్యను మాజీ మంత్రి మేరుగ నాగార్జున, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెనాలి ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్ ములాఖతులో పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తున్న పానుగంటి చైతన్యను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులకి కనీస వసతులు లేవని, కూటమి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని విమర్శించారు. విద్యార్థి నేతల గొంతు నొక్కి జైలులో పెడితే ఉద్యమాలు ఆగవని, జైలులో పెడితే భయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. కూటమి కృత్యాలకు, అన్యాయాలకు ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదని హెచ్చరించారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు గుంటూరు జైల్లో వారిని నాతో పాటు తాడికొండ సమన్వయకర్త డైమండ్ బాబు గారు అలాగే పార్టీ కార్యదర్శి రసూల్ గారు వెళ్లి ములాఖతులో వారిని పరామర్శించడం జరిగింది. వారు చేసినటువంటి తప్పు ఏంటి? ఈ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క ఇక్కట్లు, బాధలు, వ్యతలు, కష్టాలు చూడండి అయ్యా. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, పిల్లలు హాస్టల్స్ సరిగా లేవు, స్కూల్స్ సరిగా లేవు, సరైన రీతిలో ప్రభుత్వం స్పందిస్తలేదు. తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి రోడ్డెక్కితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మీరు అక్రమంగా ఈరోజు విద్యార్థుల యొక్క గొంతు నొక్కాలని చూసి జైల్లో పెడితే చైతన్య ఈ రోజుతోనే ఆ విద్యార్థి ఉద్యమాన్ని ఆపుతారు అనుకోవటం చాలా తెలివి తక్కువ పని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇంతింత ఒట్టుడింత అయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాకి వెళ్తారే తప్ప మీరు జైలుకు వాళ్ళ మధ్య పెడితే 4 రోజులు జైల్లో ఉంటే భయపడి పారిపోతారనుకోవటం శుద్ధ దండగా తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కటి కాదు, ఒక ప్రక్క విద్యార్థుల్ని మోసం చేసి విద్యార్థులకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా అడుగుతా ఉంటే గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగ విలువలను కాలరాస్తూనే ఒక ప్రక్క దాడులు అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నారు. మాతో పాటు శాసనసభ్యుడు, మా పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుదీర్ఘ రాజకీయ అనుబంధం 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, విప్పుగా పనిచేశాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల మీద అక్రమైన కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఒక కుట్ర చేస్తే వాళ్ళు కోర్టుకు వచ్చి లొంగిపోవాలని చూస్తుంటే
జిల్లాలో ఉన్న అంత కేడర్ని అరెస్ట్ చేసి పక్కన ఇళ్లలో కూర్చోబెట్టడం, హౌస్ అరెస్టులు చేయటం, భయభ్రాంతులు చేయటం, అంటే ఇది ఎక్కడికి పోతా ఉంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం. అంటే మేము అధికారంలో లేవా? ఎప్పుడన్నా మేము చేసామా? అట్లా ఈ ప్రభుత్వానికి చెల్లుతా ఉంది. అన్యాయంగా, అక్రమంగా, అమానుషంగా భయపెట్టి కేసులు పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీరు చూస్తున్నారే, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కల్పించాలని చూస్తున్నారే, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తామని చూస్తున్నారే, రాజ్యాంగం మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతామని చూస్తారే, వాటన్నిటికీ రాబోయే రోజుల్లో ప్రాయచిత్తం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అందుకనే ఈరోజు మా విద్యార్థి నాయకుడు, రాష్ట్ర నాయకుడు చైతన్య అక్రమ అరెస్టు కానీ, లేకపోతే మా పిల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ వాడి సోదరుని అక్రమంగా మరి జైల్లో పెట్టాలని ఒక కుట్ర వచ్చి కోర్టులో లొంగిపోతుంటే మీరెవరో రావద్దు అని చెప్పి సెక్షన్ సినిమాలు చేసి ప్రజలు ఆపుతూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి యొక్క అక్రమ అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి సమస్యల పట్ల ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల నుంచి ఏ విధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని అణచివేయాలి, అనగదొక్కాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా గత చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కూడా రాజకీయాల్లో స్టూడెంట్స్ వింగ్ని ఏ రాజకీయ పార్టీలు కూడా నిర్లక్ష్యం చేసేవి కాదు. వాళ్ళ పోరాటాలని ఎంతో కొంత ఎంకరేజ్ చేస్తూ ఉండే, ఎందుకంటే ప్రజా సమస్యల మీద కాబట్టి. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పట్ల పోరాటం చేస్తున్నటువంటి పానుగంటి చైతన్యని అక్రమంగా అరెస్టు చేయటాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ విధంగా దాన్ని పరిపాలన చేస్తూ ఉందనేది కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది. మరోపక్క మాచర్ల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇవాళ అసలు ఆయనకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా ఎక్కడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు జరిపినటువంటి హత్యాకాండలో కూడా ఇవాళ అటువంటి వ్యక్తుల్ని మాజీ శాసనసభ్యుడు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అణచివేసే ధోరణితోటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలు మొత్తం కూడా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. దీన్ని రాబో రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుల్ని, అలానే క్రియాశీలకంగా పనిచేసేటువంటి నాయకుల్ని కూటమి ప్రభుత్వం ఎంత అణచివేయాలని చెప్పి చూస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.